అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. రాశిచక్రంలో ఆఖరి రాశి, కాలపురుషుని 12వ రాశి అయిన మీనరాశివారి వార ఫలాలు ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. ఈ వారం అనగా 2026 మార్చి 2వ తేదీ సోమవారం నుండి మార్చి 8వ తేదీ ఆదివారం వరకు మీనరాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులు ఏ విధంగా సానుకూల ఫలితాలనివ్వబోతున్నాయో చూద్దాం. దేవగురువైన బృహస్పతి ఆధిపత్యంలో ఉండే మీనరాశివారు స్వతహాగా చాలా కళాత్మక హృదయం అనగా ఆర్టిస్టిక్ హార్ట్ కలవారు. మీ ఊహాశక్తికి హద్దులుండవు. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోయే దయాగుణం మీ సొంతం. ఈ వారం గ్రహాల అనుకూలత మీలోని ఈ అద్భుతమైన సృజనాత్మకతకు ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేస్తోంది. గతంలో మీరు పడ్డ చిన్నపాటి మానసిక ఒత్తిళ్లన్నీ తొలగిపోయి ఒక ప్రశాంతమైన, స్పష్టమైన ఆలోచనా విధానంతో మీరు ముందుకు అడుగులు వేస్తారు. ముందుగా వృత్తి, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యంగా రాబోయే 5 సంవత్సరాల్లో అగ్రస్థానంలో ఉండే టెక్నాలజీ ట్రెండ్స్, సాఫ్ట్వేర్ లేదా ఐటీ రంగాల్లో పనిచేస్తున్న వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఇక క్రియేటివ్ ఫీల్డ్స్, సోషల్ మీడియా మరియు డిజిటల్ కాంటెంట్ క్రియేషన్లో ఉన్న మీనరాశి వారికి ఈ వారం ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. మీ ఊహాశక్తికి అద్భుతమైన రూపమొస్తుంది. ముఖ్యంగా మన ఇతిహాసాలైన మహాభారతంలాంటి గొప్ప కథలను ప్రజల ముందుకు తీసుకురావడానికి అద్భుతమైన సినిమాటిక్ విజువల్స్ మరియు అత్యుత్తమ 4K రిజల్యూషన్ క్వాలిటీతో వీడియోలు డిజైన్ చేస్తున్న వారికి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. అలాగే నలుగురికి ఉపయోగపడేలా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ మరియు స్టార్టప్ ఐడియాలు చెప్పేవారికి, యువతకు జాబ్ అప్డేట్స్ ఇచ్చేవారికి మరియు మోటివేషనల్ కాంటెంట్ పంచుకునేవారికి మీ ఫాలోయింగ్ అమాంతం పెరుగుతుంది. మీ లక్ష్యం చాలా గొప్పది. ఈ వారం మీ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. ఇక ఆర్థికపరమైన విషయాలకొస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల మీనరాశివారికి ఈ వారం ధనాదాయం చాలా సాఫీగా ఉంటుంది. ఏ పని చేపట్టినా అందులో ఆర్థికపరమైన లోటుపాట్లు రావు. మీరు చేసే సృజనాత్మక పనుల ద్వారా ఊహించని ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం లేదా మీ ప్రాజెక్ట్స్ క్వాలిటీ పెంచడానికి మంచి కెమెరాలు, డిజిటల్ పరికరాలు కొనుగోలు చేయడం లాంటి పనులకు ఈ వారం చేసే ఖర్చు భవిష్యత్తులో మీకు 10ంతల లాభాన్నిస్తుంది. ఎవరికైనా సహాయం చెయ్యాలనే మీ దానగుణం మీకు ఎనలేని మానసిక తృప్తిని, సమాజంలో గొప్ప పేరును తెచ్చిపెడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే మీనరాశివారు ఈ వారం శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మీరు చేస్తున్న పనుల మీదున్న ఆసక్తే మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మీ దైనందిన ఆహారపు అలవాట్లలో కొన్ని మంచి మార్పులు చేసుకోండి. ఉదయాన్నే ఆరోగ్యకరమైన క్యారెట్ మరియు బీట్రూట్ వంటి సహజ సిద్ధమైన జ్యూసులు తీసుకోవడం వల్ల లేదా ఒక మంచి బ్లాక్ కాఫీతో మీ పనులను ప్రారంభించడం వల్ల రోజంతా మీకు కావాల్సిన శక్తి, ఉత్సాహం దొరుకుతాయి. ఇలాంటి చక్కటి ఆరోగ్య చిట్కాలను మీరు పాటిస్తూ తోటివారికి తెలుగులో వివరిస్తూ అందరి ఆరోగ్యం పట్ల మీరు చూపే శ్రద్ధ దైవకృపను అందిస్తుంది. ఉదయం కాసేపు ప్రశాంతంగా ధ్యానం చెయ్యడం అలవాటు చేసుకోండి. ఇక కుటుంబ విషయాలకొస్తే ఇంట్లో చాలా ఆత్మీయమైన వాతావరణం ఉంటుంది. మీరు ప్రారంభించిన గొప్ప పనులకు మీ జీవిత స్వాభాగ్యం, కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైన మద్దతు, ప్రోత్సాహం లభిస్తాయి. పిల్లలతో గడపడానికి సమయం దొరుకుతుంది. వారి ముద్దు మాటలు మీలోని ఒత్తిడిని దూరం చేస్తాయి. మీ ఆలోచనలను పంచుకోవడానికి మీ పాత స్నేహితులు కలుస్తారు. ఇతరుల పట్ల మీరు చూపే ప్రేమ, వాత్సల్యం మీ ఇంటిని ఆనంద నిలయంగా మారుస్తాయి. వివాహ సంబంధాలు చూస్తున్న వారికి ఈ వారం మంచి వార్తలు వినే అవకాశం ఉంది. మీనరాశివారు ఈ వారం తమ కార్యాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాలు సాధించడానికి ఒక చిన్న ఆధ్యాత్మిక సాధన చెయ్యడం ఎంతో మేలు. మీనరాశి అధిపతి దేవగురువైన బృహస్పతి కాబట్టి గురువారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాని దర్శించుకొని పసుపురంగు పూలతో పూజ చేయడం విశేషమైన ఫలితాలనిస్తుంది. అలాగే వీలైతే గురువారం నాడు పసుపురంగు వస్త్రాలు ధరించండి. మూగజీవులకు
ముఖ్యంగా చేపలకు లేదా ఆవులకు ఆహారం తినిపించడం వల్ల మీ జీవితంలో సకల అరిష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వారమంతా మీకు ప్రశాంతంగా, మీరు తలపెట్టిన సృజనాత్మక కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, రాశిఫలాల విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.